మనకు కావాల్సినోళ్ళను మంచితనంతోని మచ్చ చేసుకోవాలి అన్నట్టే చేసిండ్రు అమెరికా దేశంలో మన తెలుగు తేజాలు. హైదరాబాద్కు అమెరికా కన్సల్ జనరల్గా కొత్తగా లారా విలియమ్స్ అనే మేడం కొలువెక్కబోతున్నదట. అగో ఆమె హైదరాబాద్కు వచ్చే ముందు అమెరికా దేశంలో ఉండే మనోళ్ళంతా కలిసిండ్రు. మా హైదరాబాద్కు పోబోతున్నందుకు నీకు ఘనమైన స్వాగతం అన్నట్టు అక్కడ ఓ మీటింగ్ పెట్టి పిలిచిండ్రట. ఆడ చేసిన ఏర్పాట్లు ఆమెకి ఇచ్చిన మర్యాదలు చూసి లారా విలియమ్స్ పరిశాన్ అయిందనుకో రాదుండ్రి. అమెరికా ఇండియా సాలిటరీ మిషన్ వ్యవస్థాపకుడు, ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఇంపాక్ట్ గ్రూప్ సహా వ్యవస్థాపకుడు రవిపులి అనే మన తెలుగు తేజం విలియమ్స్ మేయడానికి ఘన స్వాగతం పలికిండు. ఏర్పాట్లన్నీ తానే మీదేసుకొని చేసిండట. రవిపులి అన్న 2 దేశాల నడుమ బంధాన్ని గట్టిగా చేసే పని చేస్తున్నాడు ఎన్నో ఏళ్ల నుంచి. ఇగో ఇప్పుడు కూడా మన పట్టణానికి రాబోతున్న లారా విలియమ్స్ మేడంకు అమెరికా దేశంలో గొప్పగా విందు ఇచ్చిండు, తృప్తిగా భోజనం పెట్టిండు. అగో అదే ముచ్చట చెప్తున్నది లారా విలియమ్స్ మేడం. I will feel not only more confidence but supported, and then also I have started to build a community that I can go back to and ask questions of and learn from. It's really important. I'm a nerd. I love to study. I want to learn from you all what you think is most important in further strengthening the US-India business relationship. భారత అమెరికా వ్యాపారాలు చేసేటోళ్ళు, టెక్నాలజిస్టులు, ప్లానింగ్లు చేసే విధాన నిర్ణేతలు, కొత్త కొత్త ఆలోచనలు చేసే థింక్ ట్యాంక్ అనే ప్రతినిధులంతా అమెరికా దేశంలో ఒక కాడ మీటింగ్ పెట్టుకొని లారా మేడంను పిలిస్తే విలియమ్స్ మేడం మాట్లాడుకుంటా టెక్నాలజీ డెవలప్మెంట్ను పెంచాలి, 2 దేశాల నడుమ బంధాన్ని ఇంకింత గట్టిగా చేసుకోవాలి, భారతదేశం నుంచి వెళ్ళి అమెరికా పోయేటోళ్లకు వీసాలు తిప్పలు కాకుండా చూసుకోవాలి అనే ముచ్చట మీద మాట్లాడిందట. అట్లనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వ్యాపారం పెంచడానికి పులి రవి పుష్కలంగా మద్దతిస్తున్నాడని సంబరంగా చెప్పిందట. ఇక అమెరికాలో పెట్టిన వంటల గురించి చెప్తుంటే మన నోటే నీళ్ళు ఊరినాయి అనుకో రాదుండ్రి, అంత మంచిగున్నాయట. లొట్టలేసుకుంటా తిన్నాం అన్నట్టు చెప్పింది. ఇంత మంచిగా మర్యాదలు చేసిన రవి పులికి పెద్ద థ్యాంక్స్ చెప్పింది. ఇగో గిట్లా సాగింది అమెరికా కన్సల్ జనరల్ లారా విలియమ్స్ హైదరాబాద్కు వచ్చే ముందు అమెరికాలో మన రవి పులి ఇచ్చిన విందు మర్యాద. మంత్రి పదవులు ఉన్నప్పుడు ఎంత ఉందాగా ఉండాలి, ఏం కథ, సముదాయించే గుణం ఉండాలి, భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి, నలుగురికి మెచ్చేటట్టు ప్రవర్తించాలి. మంత్రి అంటే ఇగో గీననేరా అని మాట్లాడుకోవాలి, మెచ్చుకొని మెడల మీద వేసుకోవాలి. కానీ ఈ మంత్రి సార్ చూడు ఎట్లా చేస్తున్నాడో. సభ నిర్వహణ మంత్రిని చెప్తారు, ఎవరు మాట్లాడుతారో నేను చెప్తా. కూర్చోండి కూర్చోండి కూర్చోమని చెప్తారు. ఎప్పుడు అన్ని సమయాల్లో రాజకీయం పనికిరాదు. కూర్చోండి. అదే చెప్తా మంత్రి ఎక్కడ అన్న చూస్తున్నాడు అడగాలి. ఏయ్ కూసో, ఎప్పటికి రాజకీయాలు చేయొద్దు, నేను చెప్తున్నా కదా, ఏయ్ కూసో అని బడిలో హెడ్ మాస్టర్ తీరుగా, స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ తీరుగా భయపట్టిస్తున్నాడు. అరే ఏదైనా ఉంటే నిమ్మలంగా చెప్పుకోవాలని తెలుస్తలేదా? ఏయ్ ఏయ్ అనుడేంది? సర్కారు నడిపే మంత్రి పదవిలో ఉన్నట్ట లేకుంటే అందరిని బెదిరించే కొలువు ఏదైనా చేస్తున్నట్ట? పొన్నం ప్రభాకర్ సార్కు ఇంత కోపం దేనికి? బంజారా హిల్స్ సేవారాలు బంజారా భవన్లా రేషన్ కార్డుల పంపిణీ కార్యానికి మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఇద్దరు పోయినరు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లల్లా ఒక్క రేషన్ కార్డు అంటే ఒక్కటి ఇయ్యలేదు అని మాట్లాడిండు. అట్టెట్లా చెప్తావు? మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6.5 లక్షల కార్డులు ఇచ్చినాం, అట్లా అడ్డగోలుగా అబద్ధాలు ఆడితే ఎట్లా అన్నట్టు దాసోత్సవం కోపం చేసిండు. ఇక దానికి శివాలుగా శివసత్తుల తీరుగా ఊగిపోయిండు మంత్రి పొన్నం ప్రభాకర్. పక్కనున్న మనిషి ఎమ్మెల్సీ అనే మర్యాద కూడా లేకుండా ఏయ్ కూసో అని తక్కువ చేసినట్టు మాట్లాడిండు. ఇక దీన్ని చూసిన జనాలు బీసీలకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే మర్యాద ఇదేనా? బీసీలకు న్యాయం చేసుడంటే ఇదేనా? తోటి బీసీ లీడర్ కు పొన్నం ప్రభాకర్ ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంత కోపం ఉండద్దు, అంతగానో ఉంకరించినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటున్నారట.